వెల్కమ్ టు 9 ప్లస్. తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి నేటి సామాజిక పోరాటాల వరకు ఎంతోమంది ఉద్యమకారులు తమ ప్రాణాలను పడంగా పెట్టి ఉద్యమం కోసం ప్రాణాలు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రాణాలు పోతే గాని నాయకులు కదిలిరారా? ఇలా ప్రాణాలు తీసుకోవడమే ఉద్యమానికి ముఖ్యమైనదా? అసలు ఉద్యమకారులు ఎందుకు ఇలా ప్రాణత్యాగాలు చేస్తున్నారు అనేటువంటి సున్నితమైన మరియు చర్చనీయాంశమైన ఈ అంశాన్ని మనకు వివరంగా చెప్పడానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ విశేష్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఈ ప్రాణత్యాగాల గురించి ఆయనను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, మనం ముఖ్యంగా చూసుకుంటే ఏదైనా ఒక ఉద్యమం జరిగితే, అంటే మనకి ఒక తెలంగాణ ఉద్యమం కానీ ఏ పోరాటం జరిగినా సరే, ముఖ్యంగా ఉద్యమకారులు ఆవేశంగా ఇలా ప్రాణత్యాగాలు చేసుకునేదాకా వెళ్తూ ఉన్నారు. సో ఈ ఈ ప్రాణత్యాగాలు అనేవి నాయకత్వ లోపమా, లేదు ఆ ఉద్యమకారుల తాలూకా వీక్ మైండ్ సెట్ అంటారా? సో దీనికి 4-5 పాయింట్స్ ఉన్నాయండి. సో ఈ బలిదానాలు అనేవి తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా జరిగాయి. ముఖ్యంగా శ్రీకాంతాచారి తన పెట్రోల్ పోసుకొని మంట పెట్టుకోవడంతో ఇది మొదలైంది. దీనికి సైకలాజికల్గా ఆలోచించినప్పుడు 4-5 రకాల కారణాలు ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్. అంటే తన ప్రాణం కంటే కూడా తను నమ్మిన ఆశయం గొప్పది అని ఒక వ్యక్తి భావించినప్పుడు, సో తన ప్రాణం కంటే కూడా తెలంగాణ అస్తిత్వం ఎక్కువ ఇంపార్టెంట్ భావించినప్పుడు, దానికోసం నేను త్యాగం చేయాలి అని వ్యక్తి అనుకున్నప్పుడు ఇలాంటి బలిదానాలు జరుగుతూ ఉంటాయి. నిన్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో కూడా ఒక డ్రైవరు తన ఒంటి పైన కిరోసిన్ పోసుకొని మంట పెట్టుకున్నారు. ఎందుకు? అతనికి కూడా నా ప్రాణం కంటే కూడా నా తోటి కార్మికుల యొక్క జీవితాలు ముఖ్యమనే ఒక ఉదాత్తమైన ఆశయం ఉండబట్టి అతను దీనికి పాల్పడ్డాడు. నెంబర్ 2, లెర్న్డ్ హెల్ప్లెస్నెస్. అంటే ప్రభుత్వం కానీ, లేకుంటే ముఖ్యమంత్రులు కానీ, లేకుంటే మంత్రులు కానీ మనం ఎన్ని రకాల సమ్మెలు చేసినా, ఉద్యమాలు చేసినా వాళ్ళు ఏ మాత్రం కూడా స్పందించడం లేదు. సో అంటే మన యొక్క ఉద్యమాలకి ఎలాంటి స్పందన రావడం లేదు అన్నప్పుడు వాళ్ళల్లో ఒక రకమైన హెల్ప్లెస్నెస్ ఏర్పడుతుంది. అంటే నేను బ్రతికుండ కూడా ఏమీ చేయలేను, కాబట్టి నేను చనిపోతే అన్న ఆ చట్టంలో కానీ, లేకుంటే ప్రభుత్వాధినేతల్లో కానీ చలనం వస్తుందేమో అనే ఒక లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ తోటి వాళ్ళు తమ ప్రాణాల త్యాగానికి సిద్ధమవుతారు. నెంబర్ 3, అంటే ఏమవుతుందనంటే తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకాంతాచారి బలిదానాన్ని ఒక వీర మరణంగా చూపించటం వల్ల, అతన్ని పదే పదే పొగడటం వల్ల, అమరవీరుడుగా కీర్తించటం వల్ల అది ఆ ఎమోషన్ అనేది ఒక వైరస్ లాగా వ్యాప్తి చెందుతుంది. అంటే వైరస్ అనేదాన్ని నేను నెగిటివ్ సెన్స్లో మాట్లాడలేదు, అంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. సో ఆ ఉద్యమంతో మమేకమైన వాళ్ళు సో అదే ఎమోషన్ని ఓన్ చేసుకుంటారు. అంటే ఏంటి? సో మనం కూడా ఇలాంటి పని చేస్తే మన ఆశయం సిద్ధిస్తుంది అనేది ఏర్పడుతుంది. అందువల్ల ఇలాంటి మరణాలకి తోడ్పడతారు. అంటే ఇలాంటి మరణాలని వీర మరణాలుగా, బలిదానాలుగా కీర్తించటం వల్ల ఇది త్వరగా ప్రజల్లోకి వ్యాప్తి చెంది మరికొంతమంది అలాంటి చర్యలకు పాల్పడే అవకాశం అనేది కలుగుతుంది. నెంబర్ 4, సింబాలిక్ ప్రొటెస్ట్. అంటే ఏంటి? మామూలుగా ముందు సమ్మె నోటీస్ ఇస్తారు, తర్వాత సమ్మె చేస్తారు, తర్వాత ఉద్యమం చేస్తారు, తర్వాత రోడ్లు ఎక్కుతారు, తర్వాత నిరాహార దీక్షలు చేస్తారు. ఇవన్నీ ఏవి చేసినా కానీ ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వాధినేతలు కానీ స్పందించినప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఆ ఎక్స్ట్రీమ్ లెవెలే బలిదానం అవుతుంది. సో ఇలాంటి ఇంకొక కారణం ఏంటంటే స్ట్రెస్, అక్యూట్ స్ట్రెస్. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కొన్ని సంవత్సరాలుగా తమని ప్రభుత్వం విలీనం చేయాలని అడుగుతున్నారు. సో దానికోసం ప్రభుత్వం ఇప్పుడు అప్పుడని మాటలు చెప్తూ ఉన్నాయి. కేసీఆర్ సమయంలో కొంత సమ్మె జరిగింది, సమ్మె జరగడం అనేదో తన ఒపీనియన్ ఏదో చెప్పారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళా అటువంటి ప్రయత్నాలు మొదలైనప్పుడు, ఇప్పుడు పూర్తిగా ఉద్యోగాలకే అవసరపడతారు అనే ఒక భయం ఏర్పడినప్పుడు ఆ భయంలోంచి స్ట్రెస్ మొదలవుతుంది. ఆ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కూడా ఇలాంటి విపరీతమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇలాగా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి. నాట్ జస్ట్ ఒక్క రీజన్ అని చెప్పలేము. ఆయా వ్యక్తి యొక్క మానసిక స్థితిని బట్టి ఆ రీజన్ అనేది మారుతుంది.
వ్యక్తి యొక్క మానసిక స్థితిని బట్టి రీజన్ మారుతుంది అంటున్నారు. కానీ ఒక ఉద్యమం అన్నది స్టార్ట్ చేసినప్పుడు ఆ ఉద్యమం తాలూకా నాయకుడు తన కార్యకర్తలకి ఎటువంటి మోటివేషన్ ఇవ్వడం ద్వారా ఇటువంటి బలిదానాలను మనం ఆపవచ్చు? ఏ ఉద్యమం అయినా కానీ బతికి పోరాడాలి తప్ప చనిపోయి పోరాడడం అనేది కరెక్ట్ కాదు. ఏవైతే ఎక్స్ట్రీమ్ అల్ఖైదా అంటే ఎక్స్ట్రీమ్ గ్రూప్స్ లేకుంటే కొన్ని గ్రూప్స్ ఉంటాయో వాళ్ళు తమ ప్రాణాలని కాదని చెప్పేసి కూడా వాళ్ళు ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఇక్కడ మనం ఒక ఉదాత్తమైన ఆశయం కోసం పోరాడుతున్నప్పుడు మన ప్రాణాలని బలి చేయాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని నాయకుడు పదే 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 చెప్పాలి. ఎవరి ప్రాణాలని అది ఎవరు చెప్పాలి? ఆ ఉద్యమాన్ని ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆ నాయకుడు చెప్పాలి. అంతే తప్ప ఆపోజిట్ సెక్షన్లో ఉన్న వాళ్ళు చెప్తే వినరు. కాబట్టి గతంలో తెలంగాణ ఉద్యమంలో అలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యమంలో అయినా కానీ ఆర్టీసీ సంఘ నాయకులు తమ కార్మికులకి బలంగా చెప్పాలి. ఈ ఉద్యమం అనేది మనము ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడదాము, సో మరింత తీవ్రతరం చేద్దాము, నిరాహార దీక్షలు చేద్దాము, ధర్నాలు చేద్దాము, రాస్తారోకోలు చేద్దాము, ఇలాంటివి ఏవైనా చేద్దాం, కానీ ప్రాణాలను మాత్రం బలిపెట్టకండి అనే విషయాన్ని 1కి 10 సార్లు కార్మికులకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే రీతిలో చెప్పినప్పుడు మాత్రమే ఇలాంటి మరణాలు ఆగుతాయి. అండ్ అదేవిధంగా మనకి ఒక ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత ఆ ఉద్యమం కానీ తీవ్రతరం అవుతుందన్నప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించాలి? ఎందుకంటే ఇది ఆల్రెడీ తెలిసిందే ప్రభుత్వానికి కూడా. ఆల్రెడీ లాస్ట్ టైము తెలంగాణ ఉద్యమం టైంలో చాలామంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సో ఇప్పుడు ఏ సందర్భంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి, లేదు అంటే ప్రభుత్వం ఏ విధమైన గైడ్ లైన్స్ అన్నది ఆ ఉద్యమకారులకు ఇవ్వాలని మీరు భావిస్తారు? ఇప్పుడు ఎలాంటి సమస్యలైనా కానీ చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చండి. ఇప్పుడు కార్మికులు కొన్ని కోరికలు కోరుతారు. సో ప్రభుత్వం అన్ని కోరికల్ని తీర్చే పరిస్థితుల్లో లేవని అంటుంది. సో 2 వర్గాలు కూర్చొని అక్రాస్ ది టేబుల్ కూర్చొని మాట్లాడుకుంటే ఇవి ఇంతవరకు తెచ్చగలం, ఇప్పుడు మిగతావి మళ్ళీ ఆలోచిద్దామని చెప్పేసి కొంత ఒక సామరస్యపూర్వక పరిష్కారం అనేది సాధ్యమవుతుంది. కానీ ఏమవుతుందనంటే ప్రభుత్వాధినేతల్లో కొద్దిమందిలో ఉండే వ్యక్తిగత ఇగోల వల్ల వాళ్ళు పిలిస్తే వాళ్ళు మనం ఎందుకు పిలవాలి, వాళ్ళే దిగి వస్తారు, ఒక 4 రోజులు సమ్మె చేస్తే శాలరీలు లేకపోతే దిగి వస్తారనే ఒక రకమైన ఈగోయిస్టిక్ మెంటాలిటీ కొంతమంది నాయకులకు ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే చర్చలకు వెళ్లకుండా వాళ్ళు సాగదీత ధోరణిని ప్రదర్శిస్తారు. ఇప్పుడు ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంలో కూడా వీళ్ళు ప్రైవేటు బస్సు డ్రైవర్లని, స్కూల్ బస్సు డ్రైవర్లని టెంపరీగా తీసుకుని వాళ్ళతో బస్సులు నడిపిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నం అనేది ఎక్కువ రోజులు కొనసాగదు. ఎందుకంటే ఆర్టీసీ అనేది కొన్ని వేల బస్సులు ఉన్నాయి, వాటన్నిటికీ డ్రైవర్లు చూడటం అనేది సాధ్యం కాదు. కాబట్టి సో ప్రభుత్వం కూడా సామరస్యపూర్వకంగా కార్మికులతో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించే ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి బలిదానాలు జరగకుండా ఉంటాయి. ఎందుకంటే తెలంగాణలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. ఎందుకు? తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరైతే ఇలాంటి పరిస్థితులు చేసి బలిదానాలు చేశారో వాళ్ళని అమరవీరులుగా కీర్తించారు, అమరవీరులుగా వాళ్ళకి ఫోటోలు పెట్టారు, విగ్రహాలు పెట్టారు, వాళ్ళని కీర్తిస్తున్నారు. సో మనం కూడా ఆ స్థానాన్ని పొందుతాము అనే ఒక రకమైన మోటివేషన్ అనేది ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ నెగటివ్ మోటివేషన్. ఆ మోటివేషన్తో మరికొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్చలు చేయడం అనేది మంచిది. అంటే మనం చూసుకుంటే కనుక మనకి ఈ ఆర్టీసీ కార్మికులు సమ్మె స్టార్ట్ అయిన 2వ రోజే ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంటే 2వ రోజుకే ఇంత తీవ్రతరమైన నిర్ణయం తీసుకున్నారంటే అక్కడ వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? అంటే 2వ రోజే అలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారంటే కారణము తెలంగాణ మూమెంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అండి. వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. సో ఇప్పుడు ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి డ్రైవరు, ఆయన బహుశా తీవ్రమైన ఒత్తిడిలో ఉండవచ్చు, ఈ ప్రభుత్వం పరిష్కారానికి రాదు అనే ఒక నిర్ణయంతో, ఒక నమ్మకంతో ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తారు అతను, నేను ఎక్స్ట్రీమ్ నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ ప్రభుత్వం దిగిరాదు అనే ఒక దీనిలో ఉన్నప్పుడు అప్పుడు అతను ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటాడు. సో దీనికి ఇన్స్పిరేషన్ అయితే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం జరిగిన బలిదానాలని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక తెలంగాణ ఉద్యమంలో కానీ ఇప్పుడు నిన్న జరిగినప్పుడు కానీ అతను ఒక కిరోసిన్ ఇది కానీ తెచ్చుకుని, పెట్రోల్ క్యాన్స్ తెచ్చుకుని, అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ చాలా చోట్ల అలాగ బల్క్గా పెట్రోల్ కానీ ఇవ్వద్దని అంటున్నారు. సో మనకి ఇలా వాళ్ళు ఎంత బల్క్గా పెట్రోల్ పట్టుకెళ్తున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఎలా స్పందించాలి? అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారనేది ప్రీవియస్గా గుర్తించడం ఎలా? సో
ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఏ కార్మికుడైనా ఏ ఉద్యమకారుడైనా తెలంగాణ ఉద్యమంలో కానీ ఇప్పుడే కానీ సామాన్య వ్యక్తులు చనిపోయారు తప్ప ఏ నాయకుడు చనిపోదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, కార్మికుడు చనిపోయినా ఉద్యమకారుడు చనిపోయినా ఆ కుటుంబం ఏడుస్తుంది తప్ప మిగతా వాళ్ళు దాని రాజకీయ ప్రయోజనాల కోసమే తమ మరొక మెట్టు ఎక్కేందుకే వాడుకుంటారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందువల్ల ఆ కార్మికుల యొక్క కుటుంబాలు వాళ్ళని ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోకుండా కాపాడుకోవాలి. సో అది కార్మికుల కుటుంబాలు, తోటి కార్మికులు, సహకార్మికులు గుర్తించి ఎవరైనా ఇలా ఎక్స్ట్రీమ్గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి నచ్చజెప్పి, బాబు ఇలాంటి పనులు చేయమాకు, మనం గట్టిగా పోరాడదాము, గట్టిగా ఫైట్ చేద్దామని చెప్పి వాళ్ళని సముదాయించాల్సిన బాధ్యత అయితే కుటుంబ సభ్యులపైన, తోటి కార్మికులపైన ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి చూసుకుంటే కనుక ఒక ఉద్యమంలో నాయకుడి యొక్క ప్రసంగం కానీ అక్కడ చుట్టుపక్కల ఉండే వాతావరణం కానీ ఒక ఉద్యమకారుడి మీద ఎంతవరకు ప్రభావం ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే నాయకుడు అనే వ్యక్తిని ఎంతగా ఆరాధిస్తామనే దాన్ని బట్టి ఆ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నాకు కూడా నచ్చిన నాయకుడు ఉంటాడు, నేను అతను నాయకుడుగానే చూస్తాను అంతవరకే. మిగతా విషయాల్లో అతని ఇష్టాలు ఉంటే కాబట్టి నా ఇష్టాలు నాకుంటే నేను అనుకుంటాను. కానీ కొంత తక్కువ చదువు కానీ తక్కువ తార్కిక జ్ఞానం ఉన్న వ్యక్తులు నాయకుల్ని గుడ్డిగా ఆరాధిస్తారు. నాయకుడు నిప్పుల్లోకి దూకమన్న దూకే పరిస్థితిలో ఉంటారు. సో అలాంటి వ్యక్తులు ఈ నాయకులు గనక ఉద్యమానికి పిలిపించినప్పుడు కానీ ఇలాంటి చర్యలకు ప్రోత్సహించినప్పుడు కానీ వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా ఇలాంటి చర్యలకు పాల్పడతారు. సో నాయకులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు, అక్కడ కార్మికులు ఉద్దేశించి మాట్లాడేటప్పుడు సంయమనంతో ఉండాల్సిన బాధ్యత ఉంది. ఎవరి ప్రాణం పోతే తిరిగి రాదు. ఉద్యోగం పోతే తిరిగి రావచ్చు, హక్కులు పోతే సాధించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కార్మికుల్ని సంయమనంతో వ్యవహరించమని చెప్పాల్సిన బాధ్యత ఆర్టీసీ సంఘ నాయకులపైనే ఉంది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఈ ఆత్మాహుతి చేసుకున్నారో వాళ్ళ కుటుంబం యొక్క మానసిక పరిస్థితి కానీ, ఇప్పుడు వాళ్ళని ఏ విధంగా వాళ్ళని ఓదార్చడం కానీ, అంటే వాళ్ళ తాలూకా మానసిక స్థితి ఏ విధంగా ఉండవచ్చు, అంటే దీని ప్రభావం నెక్స్ట్ జనరేషన్ మీద ఏ విధంగా పడిపోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరికైనా కానివ్వండి, మన ఇంటికి పెద్ద, ఇంటికి సంపాదించే వ్యక్తి ఇలా అకస్మాత్తుగా చనిపోయాడు, అందరూ ఇలాగా పెట్రోల్ పోసుకుని చనిపోయాడంటే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మానసిక పరిస్థితి దయనీయంగా ఉంటుంది, అందులో డౌటే లేదు. ఇది ఒక రోజుతో పోయేది కాదు, వాళ్ళకి కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు కూడా ఉండొచ్చు. ఎందుకంటే సో ఇప్పుడు వాళ్ళని ఓదార్చాల్సిన బాధ్యత ఆ సంఘ నాయకులపైన ఉంది. వెంటనే వెళ్ళి జరిగిన తప్పేదో జరిగిపోయింది, ఇలా చేస్తాడని అనుకోలేదు ఆయన, సో మీకు అండగా మేము ఉన్నాము అని చెప్పేసి ఓదార్చాల్సిన బాధ్యత సంఘ నాయకులపైన ఉంది. అలాగే ప్రభుత్వాధినేతలపైన కూడా ఉంది. అది మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్లకు భరోసా ఇచ్చి జరగని తప్పు జరిగిపోయింది, సో దీన్ని మేము ఏదో రకంగా మేము భర్తీ చేయడానికి ప్రయత్నిస్తామని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత అయితే సంఘ నాయకులపైన ఉంది, కార్మిక సంఘ నాయకులపైన ఉంది, అట్ ది సేమ్ టైం ప్రభుత్వాధినేతలపైన ఉంది. ఇప్పుడు మనకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం ముఖ్యంగా ఇప్పుడు ఇలా ఏదైనా ఒక ఉద్యమానికి, ఏదైనా సంఘాలు కానీ ఉద్యమానికి దిగినప్పుడు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అండ్ అదేవిధంగా కార్యకర్తలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఏ విధమైన మైండ్ సెట్తో వాళ్ళు ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఏ ఉద్యమైనా కానివ్వండి ప్రజాస్వామ్యయుతంగా జరగాలి తప్ప ఇలా హింసాత్మకంగా మారకూడదు. అంటే అవి తన్ను కాల్చుకోవటం కానివ్వండి, లేకుంటే ఎదుటివారిపైన దాడులు చేయటం కానివ్వండి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో మనకు మన హక్కులను సాధించుకోవడం కోసం, లేకుంటే మన కోరికల్ని వెల్లడించడం కోసం రకరకాల మార్గాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చారు, బస్సులు ఆగిపోయినాయి. ప్రభుత్వం మహా అయితే ఒక వారం 10 రోజులు మెయింటైన్ చేయగలదు తప్ప అంతకంటే మెయింటైన్ చేయలేదు. సో ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రజల నుంచి ఒక రకమైన నెగిటివిటీ అనేది వస్తుంది. ఎందుకంటే బస్సులు లేకుండా, రవాణా లేకుండా ఏది సాధ్యం కాదు కాబట్టి. సో ఆర్టీసీ కార్మికులు దీన్ని ప్రజాస్వామ్యంగా కొనసాగించాల్సింది. ఏ ఉద్యమైనా కాండి ప్రజాస్వామ్యంగా కొనసాగినప్పుడు ఏమవుతుందంటే దానికి బలం ఎక్కువగా ఉంటుంది. అందుకనే మన దేశం అనేది ప్రపంచానికి అహింస, సత్యాగ్రహం అనే 2 గొప్ప ఆయుధాలను ఇచ్చింది. సో అది అర్థం చేసుకొని ఆ మేరకు ఒక ఉద్యమం నిర్మించాల్సిందిగా నా విజ్ఞప్తి. ఏ ఉద్యమకారుడైనా కూడా చక్కటి ధైర్యంతో ఉండి ఖచ్చితంగా మన సమస్యలు అయితే ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి అని ధైర్యంగా
తన ఉద్యమాన్ని ముందుకు నడిపించాలే తప్ప ఇటువంటి ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకుని తన కుటుంబానికి కానీ తనను నమ్ముకున్న వారికి కానీ అన్యాయం చేయకూడదని చెప్పైతే మన డాక్టర్ గారు అయితే చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి ఎవరైనా కానీ ఉద్యమంలోని మనకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామ్యాన్ సూర్యతో కీర్తి, 9+ న్యూస్ సైనింగ్ ఆఫ్.